ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు సోదరులు సోదరీమణులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఆనందంతో నానాడు కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతాం. దేశంలో మరి విదేశాల్లో యుద్ధాల కారణంగా తలెత్తినటువంటి పరిస్థితుల్లో ఇంధనం ఆదా కానీ ఇతర వనరుల ఆదా కానీ డబ్బు ఆదా కానీ చేయాలనే ఉద్దేశంతో వినూత్నమైనటువంటి పద్ధతిలో ఇక్కడ వర్చువల్ విధానంలో హైబ్రిడ్ విధానంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి కడప జిల్లాలో కూడా కడప పార్లమెంట్లో కడప నియోజకవర్గంతో పాటు చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించి ఈ 44వ సంవత్సరమైనటువంటి సందర్భంలో ఒక సాంఘిక న్యాయం కానీ పేదలకు రాజ్యాధికారం కానీ యువత కానీ మహిళలు కానీ బలహీన వర్గాలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీ వర్గాలు కానీ రైతులు కానీ కార్మికులు కానీ ఈ సమాజంలో ఎన్ని వర్గాల ప్రజలు ఉన్నారో ఎన్ని విషయాలు ఉన్నాయో ఎన్ని రంగాలు ఉన్నాయో అన్నింటిపైన కూడా తెలుగుదేశం పార్టీ కానీ ప్రభుత్వం కానీ అప్పుడు ఎన్టీఆర్ కానీ చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ గారు ఈ యొక్క ఆయన వారసత్వాన్ని ఎన్టీఆర్ వారసత్వాన్ని మరి తీసుకొని ఇది దేశంలో కాదు ప్రపంచంలోనే ఒక వినూత్నమైనటువంటి విధానం. ఈ సమాజ పరిణామ క్రమంలో సాంకేతిక పరిజ్ఞానం యొక్క పరిణామ క్రమంలో ఎన్నో మార్పులు చేర్పులు మరి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ప్రజల జీవితంలో మరి ప్రతి రంగంలో పనిలో ఉద్యోగంలో వ్యాపారంలో వ్యవసాయంలో చివరికి మున్సిపల్ శానిటరీ వర్కర్ దగ్గర కూడా ఈ టెక్నాలజీ పోయింది. దీన్ని ఉపయోగించుకొని పారదర్శకతను కానీ నిజాయితీని కానీ లేకపోతే వేగాన్ని కానీ అందుకొని ఈ యొక్క పరిపాలనలో పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రజలకు మరింత సౌకర్యంగా సులభంగా వేగవంతంగా దాని యొక్క ఫలితాలను అందజేయడానికి అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 20 లక్షల కోట్ల పెట్టుబడుల పైగా రావడం జరుగుతుంది. ఇంకా వస్తున్నాయి కూడా దాదాపు 25 లక్షల ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. మరి కడప జిల్లాలో కూడా కొబ్బరి టికెట్స్ కానీ లేకపోతే స్టీల్ ప్లాంట్ కానీ మిగతా రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు కానీ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ రంగం కానీ ఎంతో వేగవంతంగా మరి అభివృద్ధి చెందుతూ ఉంది. ముఖ్యంగా నారాయణ జన్మమైనటువంటి ఎన్టీ రామారావు గారు ఆయన సినిమాలకు సాహిత్యానికి తెలుగు భాషకు సంస్కృతికి తెలుగు జాతికి తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీకైనటువంటి ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీ ఇంతమంది ఇంత ఎండలో ఇంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ పాల్గొని విజయంతం చేస్తున్నారంటే ఇది తెలుగుదేశం పార్టీకే సాధ్యం. తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు చంద్రబాబు గారికి లోకేష్ గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ మన కార్యకర్తలు కానీ వీళ్ళకే సాధ్యం. ఏ ఇతర పార్టీకి కూడా ఏ ఇతర సంస్థకు కూడా ఇది సాధ్యం కాదు. ఈ తెలుగు జాతి గొప్పతనాన్ని మరింత ఉన్నతికి తీసుకొని వచ్చి ప్రభుత్వాన్ని పార్టీని ఎంత ఉత్సాహంతో మరి ముందుకు తీసుకొని పోయి దాని ఫలితాలను ప్రతి ఒక్కరికి అందించే విధంగా కార్యకర్తలు మరి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తా ఉన్నందుకు స్థానిక నాయకులకు ఎమ్మెల్యే గారికి మరి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తలు కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్, ఎన్టీఆర్.